హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ పావని బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను గైస్. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? మన ఆంధ్రాలో బిగ్గెస్ట్ మాల్ అయితే ఇనాగ్రేట్ చేశారు. అది ఎక్కడంటే మన విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్ అయితే ఓపెన్ చేశారు. సో ఆ మాల్ దగ్గరికి అయితే నేను వచ్చేసాను. ఎక్స్ప్లోర్ చేద్దామని, ఎలా ఉంటది ఏంటని. రీసెంట్ గానే శ్రీరామ్ నవమి రోజు ఇనాగ్రేట్ చేశారనమాట. పబ్లిక్ కూడా ఓపెన్ చేశారు. లాస్ట్ వీక్ లో ఓపెన్ చేశారనమాట. నేను నెక్స్ట్ వీక్ లో వచ్చాను అనమాట. సో నేను ఒక్కదాన్నే రాలేదు, మా ఫ్రెండ్స్ తో వచ్చాను. మా ఫ్రెండ్స్ ఇద్దరు కోతులతో వచ్చాను. ఆ ఇద్దరు కోతులు ఎవరంటే నా కాలేజ్ ఫ్రెండ్స్ స్నేహ అండ్ కనిష్క అనమాట. సో వాళ్ళిద్దరిని నా ప్రీవియస్ వీడియోస్ లో చూసే ఉంటారు. ఫీల్డ్ ట్రిప్ వ్లాగ్, స్పోర్ట్స్ మీట్ వ్లాగ్ లో ఫుల్ ఆఫ్ ఫన్ అయితే ఉంటది వాళ్ళతో ఇప్పుడు నేను ఇనార్బిట్ మాల్ లోపలికి అయితే వెళ్తాను. ప్రెసెంట్ అయితే ఇనార్బిట్ మాల్ దగ్గరికి వచ్చేసాను. వాళ్ళే నాకు కాల్ చేసి ఇలా వెళ్దాము రా, బాగుంటది చూద్దాము, సో నువ్వు కూడా వ్లాగ్ తీసుకుంటావు కదా, అందరూ చూస్తారు అని అన్నారు. సో ఓకే డన్ అని చెప్పేసి నేను ప్రెసెంట్ అయితే ఇక్కడికి వచ్చేసాను. సో వాళ్ళిద్దరు కూడా వచ్చేసారు. వాళ్ళని కూడా నేను బ్లాగ్ లో చూపిస్తాను. వాళ్ళతో ఫన్ ఎలా ఉంటది, లోపల ఏమేమి బ్రాండ్స్ ఉంటాయి, అసలు ఏంటి మాల్ ఎలా ఉంటది, మొత్తం నేను బ్లాగ్ లో క్లియర్ గా చూపిస్తాను. బ్లాగ్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. ఇంకా లైక్ చేయకుండా బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ గాయ్స్, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ గైస్, మా ఫ్రెండ్స్ తో నేను ఇప్పుడు ఇనార్బిట్ మాల్ దగ్గరికి వచ్చేసాను. వీళ్ళు చాలా డేస్ తర్వాత కలిసాం, ఎందుకంటే మా ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయి, ఇంకా ఇంటర్ లైఫ్ కూడా అయిపోయింది, కాలేజ్ కూడా అయిపోయింది. ఇంకా చాలా డేస్ తర్వాత వీళ్ళిద్దరిని మీట్ అయిన అనమాట. మీ అభిప్రాయం ఏంటో కొంచెం చెప్పరా? హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వావ్ పావని. లేదు గాయ్స్, మేము లోపలికి ఎక్స్ప్లోర్ చేస్తాం. వాచ్మెన్ కూడా మమ్మల్ని మా మీద పెద్దగా వాచ్మెన్ కూడా ఓపిక లైక్ నమ్మకం ఏం లేదు. జస్ట్ చూడడానికి వచ్చామని ఆడికి అందరికీ తెలిసిందే. అందరూ చూడడానికి వస్తారు. స్టార్టింగ్ ఎవడు ఏం కొనేది, అందరూ ఎక్స్ప్లోర్ చేయడానికి ఎలా ఉంది ఏంటో చూడడానికి వస్తారు అనమాట. మేము స్టార్టింగ్ ఏం చేసాం తెలుసా? కార్ పార్కింగ్ మీద వెళ్తాము. కార్ మమ్మల్ని ఆల్మోస్ట్ గుద్దేయాల్సింది. కాకపోతే అంకుల్ మాకు తిట్టి వరకు తెలియదు అది కార్ పార్కింగ్ అని తెలియదు. సో ఇనార్బిట్ మాల్ మీద మీ అభిప్రాయం ఏంటి? మీకు ఏమనిపిస్తుంది? మన సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ మాల్ కదా ఇనార్బిట్ మాల్, అది కూడా మన వైజాగ్ లో ఎంత దగ్గరలో పెట్టారు. సో మీ ఫ్యూ వర్డ్స్ కొంచెం షేర్ చేసుకుంటే. అది చూసాక చెప్తే బాగుంటదని మా ఇద్దరు అభిప్రాయం. నా అభిప్రాయం ఏంటంటే సౌత్ ఇండియాలో ఇంత పెద్ద ఓపెన్ చేయడం ఫస్ట్ టైం. సో చాలా ఎక్సైటెడ్ వైజాగ్ అది కూడా. సో మేమైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం గైస్. లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంటది ఏంటని సో మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తాము. సో వీడియో ఎండింగ్ లో మా రివ్యూ ఉంటదన్నమాట, ఎలా ఉంటది ఏంటని. మేము బయటకు వచ్చి మళ్ళీ వ్లాగ్ లోకి వస్తాము, చెప్తాము. సో ఇప్పుడైతే ప్రెసెంట్ లోపలికి వెళ్ళిపోదాం. ఎలా ఉంటది ఏంటి మిస్ అవుతుంది గాయ్స్. వి ఆర్ సో ఎక్సైటెడ్. మాల్ లోపలికి అయితే వచ్చేసాం. సో పైకి వచ్చాం, ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాం. చూపిస్తాను చూడండి. మన వైజాగ్ సిఎంఆర్ సెంటర్ లో కూడా మ్యాక్స్, సో ఇక్కడ ఇనార్బిట్ మాల్ లో కూడా మ్యాక్స్ స్టోర్ పెట్టారు. సో లోపలికి వెళ్ళి కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం. వచ్చాను. ఎందుకొచ్చావు? చూడడానికి కొనడానికి కాదా? కానీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికి మేము ఒక ఏదైనా అన్నీ కొనేసేలా పోస్ట్ కొడతాం, కానీ కొనట్లేదు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సో ఇక్కడ అంటే చూడడానికి కొంచెం ఎలా ఉన్నామంటే సో ఫుల్ రిచ్ కిడ్స్ లా. గైస్, ఇప్పుడే లోపలికి అయితే వచ్చాము. లోపలికి రాగానే మాకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి అనమాట. ఏ బ్రాండ్ లోపలికి వెళ్ళినా, సపోజ్ మ్యాక్స్ తీసుకుందాం, మ్యాక్స్ లోపలికి వెళ్ళాము. అక్కడ మ్యామ్ ఫొటోస్ అలౌడ్ లేదు, వీడియోస్ అలౌడ్ లేదు అంటున్నారు. అండ్ కొత్తగా ఏదో పెట్టారనమాట ఇక్కడ షాప్. అక్కడ లోపలికి వెళ్ళి చిన్న వీడియో ఏదో తీసుకుంటే వీడియోస్ ఫొటోస్ అలౌడ్ లేదు, మీరు ఏదైనా బయట తీసుకుని లోపల తీయకూడదు. ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ కూడా మరి దేనికి పెట్టినట్టు గైస్ మాల్ నాకు అర్థం కాదు. మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ మెంటల్ మీద ఉన్నారు. వాళ్ళు ఏమంటారు ఒకసారి అడుగుదాం రండి. మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు చెప్పండి. మా అభిప్రాయం ఏం లేదు. అసలు మాల్ అంటే మేము ఏదో పెద్ద వీడియోస్ అనుకున్నాం, కానీ వీడియోస్ కి ఫొటోస్ తీసుకోవడానికి కూడా అలవాకపోతే దీనికి మాల్ మేము ఇంకా చాలా ఎక్సైటెడ్ గా వచ్చాము. మైక్స్ తీసుకున్నారు మైక్స్ చెప్పడం మర్చిపోయాను. చెప్పడం మర్చిపోయాను. బ్లాగింగ్ మైక్స్ తెచ్చుకున్నాం అనమాట. ఇలా మేము చెప్పాము యూట్యూబ్ లో బ్లాగ్స్ చేస్తూ ఉంటాము, లైక్ అవి ఎక్స్ప్లోరింగ్ బ్లాగింగ్ మైక్స్ అనమాట. సో
సో జస్ట్ బ్లాగ్ చేయడానికి మాత్రమే, ఇంకా దేనికి అలౌడ్, రికార్డింగ్ మైక్స్ అని చెప్పాము. నాట్ అలౌడ్ మ్యామ్, మాకు అక్కడ ఒప్పుకోరు, సో నాట్ అలౌడ్ అని చెప్పేసి తీసేసుకున్నారు. వీడియోస్ కూడా అలౌ చేయకపోతే ఇవ్వాలా, వీడియోస్ అని కాదు ఫొటోస్ కూడా వద్దంటే ఇవ్వాలా. అసలు ఏం తీయొద్దు అంటారు. ఫస్ట్ అయితే ఒక బొంబాయి స్టోర్ కానీ చెప్పేద్దాం. ఫస్ట్ అక్కడైతే మేము ఓకే ఇవన్నీ సెరమిక్ సంబంధించినవి కాబట్టి హ్యాండిల్ విత్ కేర్ ప్రోడక్ట్స్ కాబట్టి ఓకే అనుకున్నాం. బట్ మ్యాథ్స్కి వచ్చిన తర్వాత కూడా వీడియోతో అలౌ లేదంటే సిఎంఆర్ సెంటర్లో అయితే ఎన్ని వీడియోస్ తీసుకున్నా ఏం తీసుకున్నా అసలు ఏమన్నారు అసలు అక్కడ. ఇది స్టార్టింగ్ కాబట్టి వాళ్ళ రూల్స్ మాకు ఉంటాయి, బట్ మేము ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రం జస్ట్ ఎక్స్ప్లోరింగ్ చేద్దాం, మాల్ ఎలా ఉంటుంది మీ అందరికీ చూపిద్దాం అని చెప్పి వచ్చామన్నమాట. ఇక్కడ అంటే లైక్ మా వీడియోస్ చాలా మంది ఫాలో అవుతారు, చూస్తారు, వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది ఏంటని చూడాలనిపిస్తుంది కదా. సో మేము చూస్తూ అలా చిన్న చిన్న మేము చూసినట్టే కాకుండా మేము చిన్న చిన్న వీడియోస్ తీసుకొని మీతో షేర్ చేసుకుంటే సో అవి మీరు కూడా చూస్తారు కాబట్టి. స్పెట్స్ బాగుంది, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎంత చెప్పి ఎంత అనుకుంటున్నారా? జస్ట్ ఎంత? అక్షరాల 5,000, అక్షరాల 4,000 గైస్. చెప్పా ఏది కాసేపు చంద్రముఖి అయిపోదాం గైస్. మాకు బంగారం పిచ్చలేదు గైస్, కానీ బాగిపోతుంది. ఇప్పుడు మేము ఇనార్బిట్ మాల్లో దీన్ని ఏమంటారు మినీసోకి వచ్చామన్నమాట. మినీసోకి వస్తే ఇక్కడ మా ఫ్రెండ్స్ మినీసోలోని పూర్తిగా చంద్రముఖిలా తయారైపోయారు అనమాట. చూడగానే అని అయిపోతున్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, చిన్నప్పుడు ఒక డబ్బా కొన్నాం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు ఏటో నాకైతే అర్థం కావట్లేదు గైస్. మొత్తం పూర్తిగా చంద్రముఖిలా అయిపోతున్నారు, పిచ్చి పిచ్చి సైక్ సైక్ అయిపోతున్నారు అనమాట చూడగానే అన్ని. గాయస్ ఇక్కడ గర్ల్స్ కి కావాల్సిన థింగ్స్, ఆర్గనైజర్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. నైస్ కలెక్షన్, చాలా బాగుంది. గర్ల్స్ కలెక్షన్స్. ఇప్పుడే మేమైతే ఇలా కూర్చున్నాం. ఇప్పుడే పైనుంచి ఏదో సౌండ్ వచ్చింది. మొన్నే పైనుంచి ఒక పెంచ్ పడిపోయింది. అంటే ఇప్పుడు పైనుంచి పెంచ్ కాదు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పెంచ్ కాదు, పెచ్చుగా పడిపోయిందంటే మొన్న ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ సీలింగ్ అని మా తల మీద పడిపోయిందంటే మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మనం మోసుకెళ్ళిపోతారు, అది ఇంకో విషయం. బావని ఒకసారి ఊహించుకోండి, ఊహ ఎంత బాగుంది. బావి పొర మీద పడిపోతుంది. పావని బ్లాగ్స్ లో అయ్యో సెన్సేషన్ క్రియేట్. మీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిచ్చోడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. గైస్ ఫిట్ చెక్ చేసాం గైస్. ఎవరు అవుట్ఫిట్ బాగుందో కామెంట్ చేయండి, ఓకేనా? ఈ గర్ల్ నేమ్ కనిష్క, ఈ గర్ల్ నేమ్ స్నేహ. సో మా ముగ్గురులో ఎవరు అవుట్ఫిట్ బాగుందో కామెంట్ చేయండి గైస్, ఓకేనా? సో గాయస్ మేమైతే బ్లాగ్ అని చెప్పి మేము చాలా వరకు వచ్చాం. అంతే తప్ప మేము అన్ని ఫొటోస్ అన్ని తీసుకున్నాం. అది కూడా మేము అసలు కొంచెం అని మాకు మాత్రం తెలుసు, కానీ ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎవరికి మేము నచ్చం. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ అంటే అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా రే చెప్పరా. బికాజ్ యూ ఆల్ హేట్ us. అంత అందంగా ఉంటాం కాబట్టి ఎవరికి నచ్చమన్నమాట. బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. గైస్ ఇక్కడ చూడండి, మా స్నేహాన్ని చూపిస్తాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? గైస్ బ్లాగ్ అని చెప్పేసి వచ్చాము. బ్లాగ్ తప్ప అన్ని చేసాం తెలుసు. ఇప్పటి వరకు ఫొటోస్, వీడియోస్ అని ఫుల్ కొట్టేసాం అనమాట. మేము ఆల్రెడీ పైన ఉన్నాం గైస్, చెట్టు దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. కానీ కిందకి వెళ్ళే ట్విస్ట్ ఏంటంటే, అమ్మ చెట్టు పైన ఉందమ్మా, మీరు పైనుంచి మళ్ళీ కిందకి వచ్చి చెట్టు ఉందంటే ఎక్కడి నుంచి ఇస్తాం మేము అని వాచ్మెన్ అంకుల్ అన్నారనమాట. సో మళ్ళీ మేము పైకి వచ్చి చెట్టు దగ్గరికి వెళ్తున్నాం గైస్. అసలు ఇనార్బిట్ మాల్లో అసలు ఎటు నుంచి వెళ్తే ఎటు వస్తున్నాము ఏటో మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. మొత్తం కన్ఫ్యూజ్గా ఉంది.
అంటే కొంచెం కొత్త కదా, అలా అలవాటు అయితే కొంచెం అలవాటు అవుతుంది. ఇప్పుడైతే ప్రెసెంట్ మొత్తం అంత డిఫరెంట్గా ఉంది. ఎటు నుంచి వెళ్తే ఏటు వస్తుందా, ఎటు పక్క నుంచి వెళ్తే ఎలా వస్తుందామా అసలు ఏం అర్థం కావడం లేదు. అండ్ ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి, అంటే లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది. నేను చాలా తొందరపడి వచ్చిన. పెద్ద చెట్టు అయితే ఇక్కడ ఉంది, చిన్న చెట్టు అయితే ఇక్కడే ఉంది. గాయస్ మీరు చూస్తున్నట్లయితే నేను ఎంత ఆతృతగా వచ్చిన ఈ చెట్టు మీరే చూడండి. చూపిస్తాం గైస్, చూడండి. మేము చెట్టు లోపలికి వెళ్తాము. పాటలు guys. ఎస్ గైస్, తిరిగాం తెలుసా చెట్టు ఎక్కడ ఉందా చెట్టు కోసం అని చెప్పి. ఓపెనింగ్ లేదా గాయ్స్? మేము చెట్టుని చూడడానికి వచ్చాము. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చెట్టు ఇంకా ఓపెన్ చేయలేదు అనమాట. చెట్టు సైడ్ వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అవ్వదు. సో బయట నుంచి చూడాలి, మళ్ళీ ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు చూపిస్తాను అనమాట. సన్ కిస్ అంటారు దీన్ని. సన్ మీ దుంపల్లో మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మాకు కిస్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మేము సన్ కిస్ చేయించుకుంటున్నాం. సన్ కిస్ మేమైతే ఇంకా లోపల నుంచి బయటకు వచ్చేసాము. ఇన్ఆర్బిట్ మాల్ రివ్యూ చెప్తామన్నాం కదా, సో రివ్యూ చెప్పడానికి ఏం లేదు, మొత్తం అంతా లోపల చాలా బాగుంది. బిగ్గెస్ట్ మాల్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా, ఆల్రెడీ మీకు బ్లాగ్ లో కూడా చూపించాను. పెద్ద బ్రాండ్సే ఉన్నాయి, పెద్ద అంటే మాకు ఏమనిపించింది, లోపలికి వెళ్ళగానే 3 సార్లు కింద నుంచి పై నుంచి కింద నుంచి పై, అసలు ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి కూడా మాకు అసలు ఏం అర్థం కాలేదు. అండ్ మొత్తం ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజ్ అయిపోయాం అనమాట. అసలు ఎటు పక్క నుంచి ఎటు వెళ్ళినా ఒకటే ప్లేస్కి వస్తున్నాము. లోపలైతే చాలా బాగుంది అండ్ పెద్ద బ్రాండ్సే ఉన్నాయి. ఇంకా కొన్ని స్టోర్స్ ఓపెన్ చేశారు, ఇంకా కొన్ని ఓపెన్ చేయలేదు. సో నేను ఇక్కడ ఏవైతే ఓపెన్ చేశారో అవే నేను మీకు బ్లాగ్ లో చూపించాను. అండ్ నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా వస్తే అవన్నీ నేను కవర్ చేస్తాను బ్లాగ్ లో. సో ప్రెసెంట్ లోపల అయితే ఏ స్టోర్స్ అయితే ఓపెన్ లో ఉన్నాయో అవే నేను మీకు చూపించాను అనమాట. సో మొత్తానికి అంతా బాగానే ఉంది, ఫొటోస్ కి వీడియోస్ కి చాలా బాగా వచ్చాయి, లైటింగ్స్ అంతా బాగుంది ఇన్ఆర్బిట్ మాల్ లో. అండ్ ఇంకంతే గైస్, లోపల ఏదైనా స్టోర్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పారు. బయట అయితే తీసుకోవచ్చు కానీ లోపలికి వెళ్ళినప్పుడు నాట్ అలౌడ్ అని చెప్పారు. కొంచెం బాధగా అనిపించింది. అండ్ బయట అయితే పర్లేదు, బాగానే ఉంది, వీడియోస్ కైనా ఫొటోస్ కైనా మంచిగా. మా ఫ్రెండ్స్ మేమైతే ఫొటోస్ వీడియోస్ అయితే బాగా తీసుకున్నాము. అండ్ లోపల కూడా పర్లేదు, ఇన్ఆర్బిట్ మాల్ వర్త్ అనిపించింది, చాలా బాగుంది. అండ్ మాకైతే చాలా హ్యాపీ కూడా అనిపించింది, ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో అది కూడా మన వైజాగ్లో ఇంత బిగ్గెస్ట్ ఇన్ఆర్బిట్ మాల్ ఇనాగ్రేట్ చేయడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను శ్రీరామనవమి రోజు ఇనాగ్రేట్ చేశారు కదా, అప్పటి నుంచి ఇంకా ఆ రోజు వెళ్ళిపోదాం అనుకున్నాను. ఫస్ట్ డే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది, నేను రీల్స్లో చూసాను. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెద్ద లైన్స్. అండ్ వీళ్ళు స్టార్టింగ్ ఏం చెప్పారంటే, ఓపెనింగ్ రోజు పబ్లిక్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ 500 మెంబర్స్కి ఏవో గిఫ్ట్స్ ఏవో ఇస్తామని చెప్పి, దాని ఆత్రం మీద ఇంకా ఫ్రీగా వస్తుందంటే పెనాయిల్ కూడా వదలరు కదా జనాలు ఇప్పుడు బయట. సో అందరూ పెద్ద లైన్లు కట్టేశారనమాట పబ్లిక్ ఓపెన్ చేసినప్పుడు. ఆ క్రౌడ్ ఎందుకులే, ఇంకా ఎండ ఒకటి మామూలుగా లేదు, సమ్మర్ కాబట్టి. సో కొంచెం అందరూ చూసి, కొంచెం అందరూ చల్లబడ్డాక ఫ్రీ అయ్యాక వెళ్ళి చూసి మంచిగా వీడియో తీసుకుందామని చెప్పి. సో 1 వీక్ అయిపోయింది, ఇప్పుడు నేను ప్రెసెంట్ వచ్చి చూడడానికి వచ్చాను. మాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగా అనిపించింది. సో ఇంకంతే గైస్, ఇన్ఆర్బిట్ మాల్ మీరు కూడా తప్పకుండా వచ్చి విజిట్ చేయండి, చూడండి, మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోండి. మా వైజాగ్ లో పెద్ద మాల్ ఏదంటే అందరికీ తెలిసింది వైజాగ్ సిఎంఆర్ సెంట్రల్ మద్దిలపాలెం. దాని తర్వాత ఇంకేదైనా ఉందంటే ఇప్పుడు బిగ్గెస్ట్ మాల్ అంటే మా ఇన్ఆర్బిట్ మాల్ వైజాగ్ లో. సో వీఆర్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ ఆల్సో. మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకంతే గైస్, మీరు కూడా అందరూ ఎక్కడి నుంచైనా వచ్చినప్పుడు, వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం పక్కా ఇన్ఆర్బిట్ మాల్ అయితే విజిట్ చేయండి. సో మాకైతే చాలా బాగా నచ్చింది. మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు రివ్యూ షేర్ చేసుకుంటారు, ఎలా ఉందో చెప్తారు. ఫస్ట్ అయితే మా స్నేహాన్ని అడుగుదాం. స్నేహ చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో? నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే లోపలికి అయితే పంపించారు కానీ లోపల ఫొటోస్ వీడియోస్కి అయితే అలౌ చేయలేదు. మాక్సిమం నాకు అది నచ్చలేదు. మాక్సిమం అది అలౌ చేసాం అంటే లోపల మనం తీసుకోవచ్చు ఎన్ని ఫొటోస్ అంటే బయట తిరిగినప్పుడు లైక్ ఎక్కడైనా తీసుకోవచ్చు, కానీ లైక్ ఏదైనా ఒక బ్రాండ్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫొటోస్ వీడియోస్ అండ్ నాట్ అలౌడ్ అని చెప్పారనమాట. సో అదొకటి కొంచెం బాధాకరమైన విషయం అని అనిపించింది. మైక్స్ కూడా అలౌ చేయలేదు, అస్సలు మైక్ కూడా అలౌ చేయలేదు. దానికి కూడా ఒక సీన్ చేశారు, నచ్చలేదు. నచ్చలేదంటే నచ్చలేదు అంతే. అంటే కొన్ని విషయాల్లో అయితే మాకు అంత బాగాలేదు అనిపించింది, మిగతాదంతా కొంచెం పర్లేదు. లైక్ మనం కొంచెం స్పేస్
స్పేషియస్ గా ఉంది లోపల, ఫొటోస్ కైనా వీడియోస్ కైనా. ఒక దగ్గరే ప్లేస్ ఉంటే గుంపులు గుంపులుగా అక్కడే ఉండిపోతారు జనాలంతా. అండ్ అలా కాకుండా చాలా దగ్గరలో తీసుకోవడానికి ఫొటోస్ మంచిగా పెట్టారు. సో మాకైతే బాగా అనిపించింది, మేము కూడా చాలా ఫొటోస్ తీసుకున్నాం. అండ్ మన కనిష్క గారి రివ్యూ కూడా కనుక్కుందాం. కనిష్క చెప్పు. చాలా చాలా బాగుంది గైస్. మీరు విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా రండి. ఎంత పెద్దదంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎంత కన్ఫ్యూజ్ అయిపోయామంటే, అంటే ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు ఫన్ చాలా బాగుంటది. కాకపోతే ఫొటోస్ గట్రా తీసుకొనివ్వట్లేదు, అదే కొంచెం మాకు నచ్చలేదు అంతే. చాలా బాగుంది. మస్ట్ విజిట్ విత్ యువర్ ఫ్రెండ్స్. తిరగడానికే మాకు మినిమం ఒక 2 hours పట్టుంటది. సీరియస్గా 2 hours. అది కూడా తెలియలేదు. 2 floors తిరిగాం గట్టిగా, 2 floors తిరిగి తిరిగి మళ్ళీ అదే ప్లేస్ కి వస్తున్నాం. మొత్తం ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎట్నుంచి పైనుంచి కిందకి వచ్చినట్టు అనిపిస్తుంది, కింద నుంచి పైకి వెళ్ళినట్టు. ఎట్నుంచి ఎటు వెళ్తున్నామో కూడా అర్థం కావట్లేదు. మేము గ్రౌండ్ ఫ్లోర్ లోనే 3 సార్లు తిరిగాము. అండర్ గ్రౌండ్ ఫుడ్ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ మాకు ఫుడ్ కి అసలు రూట్ తెలియదు. సో మేము నెక్స్ట్ వ్లాగ్ ఎప్పుడైనా చెయ్యాలనుకుంటే అప్పుడు మీకు ఫుడ్ లో కూడా చూపిస్తాం. ఎస్ గైస్, మేము ఫుడ్ రివ్యూ కూడా చెప్దాం. అక్కడ ఏ ఫుడ్స్ స్టార్ బాక్స్ ఏవో చూపించారు, అండ్ నెక్స్ట్ వావ్ మోమోస్ ఏవో చూపించాను కదా వ్లాగ్ లో. సో మాకు ఈ రెండే కనిపించే ఫుడ్ కోర్ట్ లో. అసలు ఫుడ్ కోర్ట్ ఎక్కడ ఉందో కూడా మాకు ఫుల్ కన్ఫ్యూజ్ గా ఉంది. అండ్ చాలా బ్రాండ్స్ ఇంకా వస్తున్నాయి, ఇంకా కన్స్ట్రక్టింగ్ ఏదో అంటారు కదా, కన్స్ట్రక్టింగ్ అవుతుంది, ఇంకా ఓపెన్ చేయలేదు స్టోర్స్ ఏవి. కొన్ని స్టోర్స్ ఓపెన్ చేశారు, ఇంకా కొన్ని స్టోర్స్ త్వరలో ఓపెన్ చేస్తారు. కొన్ని బ్రాండ్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఫుల్ గా చూపిస్తాను గైస్. ఈ వ్లాగ్ లో అయితే కొంచెమే చూపించాను, కొంచెమే కాదు ఫుల్ చూపించాము. అండ్ ఇంకొంచెం చూపించలేదు, అది కూడా నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు. సో వీళ్ళిద్దరు రివ్యూస్ చూసారు కదా, ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? సర్ప్రైజ్ గైస్. ఇనార్బిట్ మాల్ కోసం ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు కొన్ని మాటలు? మీ ఫ్రెండ్స్ తో వచ్చి తెలుసుకోండి. మేము చాలా చెప్తాం, మీరు వచ్చి ఇనార్బిట్ మాల్ గురించి తెలుసుకో. వీళ్ళైతే వీళ్ళకి కొంచెం కొంచెం నచ్చింది, కొంచెం కొంచెం నచ్చలేదని మొహమ్మద్ చెప్పేస్తున్నారు. నాకు కూడా వీళ్ళ, ఎందుకంటే నేను వీళ్ళతోనే కలిసి వెళ్ళాను, వీళ్ళతో ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు చాలా బాగుంది. మేమైతే ఎవరేమన్నా లోపల ఫొటోస్ వీడియోస్ ఏం తీయకూడదన్నా మేము మాత్రం తీయడానికి ట్రై చేసాం. అండ్ మేమైతే చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము. మంచిగా స్టోరీస్, ఇన్స్టాగ్రామ్ లో రీల్ కూడా ఒకటి చేసాం వాష్రూమ్ లో కామెడీగా. వెయిట్ చేయండి, అది వస్తుంది, లోడింగ్ లో ఉంది. ఎస్ గైస్, నేను యూట్యూబ్ మినీ బ్లాగ్ లో కూడా నేను రీల్ పెడతాను, బాగుంటది. స్కెచ్ ఫన్నీగా చేసాము. సో అంతే గైస్, ఇనార్బిట్ మాల్ కోసం చెప్పాలంటే ఇంకంతే. ఈ బ్లాగ్ ఇంతే గైస్. బ్లాగ్ అయితే ఎండ్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మంచి మా వైజాగ్ ఏ ప్లేసెస్ ఉన్నాయి మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఆ వ్లాగ్స్ అన్ని త్వరలోనే రాబోతున్నాయి, వస్తాయి కూడా. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే please do like, share and subscribe to Wow Pavni Vlogs. Bye bye.